జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక కీలక ప్రకటన చేశారు. జూన్ 4 అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన జూన్ 4వ తేదీన సుపరిపాలనకు ఏడాది, పేడ విరగడ ఏడాది అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిపై మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ సీనియర్ నేత సామినేని ఉదయ్ భాను ఉన్నారు. సార్, ఏంటి ఆ రోజు ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడానికి కారణం ఏంటి? ఒకవైపున వైసీపీ వెన్నుపోటు దినమను కార్యక్రమాన్ని చేస్తుంది. సూపర్ 6లో ఒక్క పథకాన్ని కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు, ఒక హామీని కూడా నిలబెట్టుకోలేదని వాళ్ళంతా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలుపునిచ్చారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తి అవుతా ఉంది. ఇవాళ ప్రజల మ్యాండేట్ మనకి ఇచ్చింది 60 మాసాలు, 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చారు. మొదటి సంవత్సరంలోనే మరి వాళ్ళ అనుకున్న హామీల్లో 4,000 రూపాయల పెన్షను మరి భారతదేశంలో ఎక్కడ ఇవ్వట్ల 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్ని పరిగెత్తిస్తున్నారు. అలానే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఉచిత గ్యాస్ ఇచ్చారు. రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ఇస్తున్నారు. స్కూల్స్ రీఓపెన్ కాగానే 15,000 రూపాయలు, ఒక అమ్మాయి కాదు, 2 అమ్మాయిలు ఉన్నా, 1 2 ఉన్నా, చదువుకునే అబ్బాయిలు ఉంటే 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇదంతా అభివృద్ధి కాదా? సంక్షేమం కాదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇస్తే ఎక్కడ కూడా అభివృద్ధి చూపిలే. ఆయన కేవలం బటన్ నొక్కాడు, గాలికి వదిలేశారు పరిపాలనని. ఇవాళ అలా కాదే, పరిపాలన జరుగుతూ ఉంది. ఆయన వేచి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 2 సంవత్సరాలు బయటికి రాలి. ఆయన టైం ఇచ్చారు ముఖ్యమంత్రిగా, ఆయనకి మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి కొంత టైం ఇవ్వాలి పరిపాలనకి. 3 మాసాలు 4 మాసాలకే ఆ ముఖ్యమంత్రి కుర్చీపోయిందని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజానీకానికి అర్థమవుతూ ఉంది, ప్రజానీకానికి తెలుసు ఇవాళ సుపరిపాలన ఎవరు అందిస్తున్నారు. కాబట్టి ఇది విధ్వంసం అనేది చేసింది గత ప్రభుత్వమే. ఈ పరిపాలన ప్రజానీకానికి అందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే తప్పు చేస్తే ప్రశ్నిస్తా అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమి పార్టీ ఈ విధంగా రాజకీయ కక్షలు చేసి అరెస్టులు చేయించి హత్యలు చేయిస్తుంటే ఎందుకు ప్రశ్నించట్లేదని మాట కూడా వైసీపీ నేతలు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు చేస్తారు. ఇవాళ తప్పు చేసిన వాళ్ళ మీదే విచారణ చేస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంది. ఎక్కడ ప్రభుత్వం పూర్తిగా కలెక్ట్ చేసుకోవట్లా. చట్టంగా ఎఫ్ఐఆర్లు కట్టారు గత ప్రభుత్వంలో, అవి అమలు జరపలేదు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ని అమలు జరుపుతున్నారు. ఎఫ్ఐఆర్ తీసుకుని ఎవరైతే ఛార్జ్ షీట్లో ఉండి అరెస్టులు కాని వాళ్ళు ఉన్నారో, గత ప్రభుత్వం పెట్టిన ఛార్జ్ షీట్లు అవన్నీ అరెస్టులు కాలేదు కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. జగన్ కూడా అరెస్ట్ కాబోతున్న ఒక ప్రచారం నడుస్తుంది. మీరు కూడా 5 ఏళ్ళు ఆ పార్టీతో పనిచేశారు, ఏం చెప్తారు? అది చట్టం తన పని తను చేసిపోతుంది. తప్పకుండా దోషి అయితే ఎవరైనా దోషే, దానిలో ఎవరు కూడా మినహాయింపు ఉండదు. మొత్తంగా అయితే ఒకటే చెప్తున్నారు, చట్టం పని తను చేసుకుంటూ పోతుంది. 5 ఏళ్ళు జగన్ అధికారం ఉన్నప్పుడు ఇంట్లోంచి బయటికి రాలేదు, అభివృద్ధిని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధిని కూడా చేస్తూ అన్ని పథకాలు కూడా వరుసగా ఇంప్లిమెంట్ చేస్తున్నామని సామినేని ఉదయ్ భాను చెప్తున్నారు. మరోవైపు 5వ తేదీన అంటే 4వ తేదీన పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చినటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా పాల్గొంటారని సామినేని ఉదయ్ భాను చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్, RTV, మంగళగిరి నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.